స్వాతంత్ర్య సమరయోధుడు సంభాజీ మహారాజ్. స్వతంత్ర భారతదేశం కోసం ఆయన పోరాటం, విశాలమైన దృష్టి, ధైర్యం మరియు త్యాగాలు మనమందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ రోజు మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ వీరపుత్రులు. 1657 సంవత్సరంలో పూణెలో జన్మించిన సంభాజీ మహారాజ్ యువకుడిగా తన తండ్రి శివాజీ మహారాజ్ చే ప్రేరణ పొందారు. సంభాజిని బాల్యం నుండి కఠినమైన శిక్షణతో యుద్ధ నైపుణ్యం నేర్పించారు. చిన్నప్పటి నుండి ఆయనే గొప్ప యోధుడు అవ్వాలని నిరుద్యోగంగా సన్నద్ధమయ్యారు. సంభాజీ మహారాజ్ 1681లో రాజ్యాధికారాన్ని చేపట్టారు, తన తండ్రి శివాజీ మహారాజ్ మరణం తర్వాత. అప్పటికి దక్షిణ భారతదేశంలో ఓ సరికొత్త యుద్ధాన్ని సంభాజీ ప్రారంభించారు. సంభాజీ మహారాజ్ తన గొప్ప నాయకత్వంతో అనేక యుద్ధాలను జయించారు. ఆయన దృఢమైన తీర్పులు, ధైర్యం మరియు నాయకత్వం మరాఠా సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాయి. ఆ రోజుల్లో భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యపు ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆయనతో వివాదాలు, వ్యతిరేకతలు రాలినప్పటికీ సంభాజీ మహారాజ్ సమాధానంగా ఉండి స్వతంత్రత కోసం తన పోరాటాన్ని కొనసాగించారు. అయితే 1689లో ఆయనను తంగడియా అనేవాడి ద్వారా ద్రోహి చేసి ముఘల్ సామ్రాజ్యపు దుర్భారిలో బంధించబడిన సంభాజీ మహారాజ్ దారుణంగా లాఘించడం మరియు బాధపడటం జరిగింది. కాని ఆయన ధైర్యం మరియు దేశం కోసం తన త్యాగం చెబితే అనేక తరాలకు అజరామరం అవుతాయి. ముఘల్ దుర్భరం చర్చలు సాగించాలంటే సంభాజీ మహారాజ్ తన జీవితం పోసినైతే ఆయనే దేశానికి ఒక గొప్ప ధ్వజంగా నిలిచారు. 1689లో సంభాజీ మహారాజ్ వీరంగంలో అమరుడైపోయారు. ఆయన తన ప్రాణాన్ని దేశం కోసం లేమి చెందించి మృత్యువు కంటే ఎక్కువగా స్ఫూర్తి మనమందరికీ ఇచ్చారు. సంభాజీ మహారాజ్ మనం ఎన్నడూ మరచిపోలేము. ఆయన స్వాతంత్ర్యానికి, ధైర్యానికి పట్ల మనస్సును ఆకర్షించే జీవితం స్ఫూర్తిగా నిలిచింది. మరాఠా సామ్రాజ్యానికి, భారతదేశానికి తన త్యాగాలు, పోరాటాలు మరణించకుండా జీవితకాలం గుర్తుండిపోతాయి. ఈ కథని మాతో జతచేయండి. మీరు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడానికి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.